ఈ గ్రీనరీ అంతా చూసి ఎన్ని రోజులు అయిందో అసలు. మళ్ళీ మొన్న రెయిన్స్ పడ్డాయి కదా, బాగా గ్రీన్గా. అవి అక్కడ చూసారు బ్యారికేడ్స్, ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళ చేతిలో గన్లు కూడా ఉంటాయి. సో అట్లా వ్యూ చూసారా ఎంత బాగుంది అసలు. ఇదేంటి మంకీస్ కూడా వచ్చేవి ఇంతకుముందు, ఇప్పుడు మరి అవి ఏమీ లేవు. ఫుల్ అరకు ఘాట్ రోడ్లా ఉంది కదా, చూసుకోవాల్సిందిగా. అండ్ అక్కడ కనిపిస్తుందా మొత్తం ఫారెస్ట్ అన్నమాట, మొత్తం ఫారెస్ట్. Hey, what's up guys? कैसे हो? Hello, I hope everyone is doing great. Welcome and welcome back to my channel. This is Tarunjaya. ఈరోజు చిన్న రైడ్ వేద్దాం అనుకున్నా, బట్ సండే నేను యాక్చువల్లీ మిస్ అయ్యాను అనమాట. ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నా, అలాగా షిఫ్ట్ ఉంది. సో లాస్ట్ సండే మిస్ అయ్యా. అట్లీస్ట్ రేపైనా వెళ్దాం అనుకున్నా, బట్ ఓకే. ఈ ఫ్యూయల్ బంక్ గుర్తుపట్టారా? అప్పట్లో ఒక జాన్లో అనుకుంటా, ఫెబ్లోనో రైడ్ వేసాము మనం సీతాపాలెం బీచ్కి వెళ్ళినప్పుడు. సేమ్ పెట్రోల్ బంక్లో ఫ్యూయల్ కొట్టించాం. యా ఓకే. యాక్చువల్లీ నేను ఏంటంటే ఈరోజు యారాడ్ బీచ్కి వెళ్దాం అనుకుంటున్నా. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ద నేవల్ బేస్. అంటే ఇదంతా నేవల్ బేస్. ఇటు నుంచి నేను స్ట్రైట్ వెళ్తే ఒక దగ్గర టర్నింగ్ వస్తుంది, బట్ మనం ఆ టర్నింగ్ నుంచి వెళ్ళట్లేదు, మనం వేరే టర్నింగ్ నుంచి వెళ్దాం. యాక్చువల్లీ ఇక్కడ మధ్యలోంచి డాల్ఫిన్ నోస్కి రూట్ ఉంటుంది, నేను ఆ రూట్లోంచి వెళ్ళట్లే. బట్ డాల్ఫిన్ నోస్ రూట్ అయితే నాకంతా అంటే ఇప్పుడు సన్సెట్ టైం కదా, సన్సెట్ టైంలో ఎగ్జాక్ట్గా సన్ డౌన్ అయ్యే టైంలో అయితే పర్ఫెక్ట్గా చెప్పాలంటే అటువైపు ఇంకోటి ఉంటుంది, గంగవరం పోర్ట్ సైడ్. పోర్ట్ వైపు వెళ్ళకుండా ఇంకో వైపు తిరిగి రావాలి. సో అక్కడ అనమాట. గైస్ యాక్చువల్లీ చాలా లేట్ అయిపోద్ది అనమాట నేను మాట్లాడుతూ స్లోగా వెళ్తే. నేను ఆ కరెక్ట్ స్పాట్కి సరైన సన్సెట్ టైంకి వెళ్ళాలనుకుంటున్నా. సో అందుకనే చాలా స్పీడ్గా వెళ్తున్నా, కెమెరా కూడా మధ్యలో ఆపేస్తున్నా దానివల్ల. ఓకే. అండ్ ఇక్కడైతే పక్కన ఒక స్పాట్ ఉంది, అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే డైరెక్ట్గా యారాడ్ వెళ్ళిపోవచ్చు బీచ్కి. బట్ మనకి యారాడ్ బీచ్ ముఖ్యం కాదు, అటు సైడ్ ఉండే ఘాట్ రోడ్డు. ఆ ఘాట్ రోడ్డు ఇంకా దాని వ్యూస్, అసలు అక్కడ వచ్చే వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. దానికోసం అని చెప్పి నేను ఈ షార్ట్ రూట్ కాకుండా నేను ఫుల్ తిరిగి లాంగ్ రూట్లో వెళ్తున్నా. బట్ వాచ్ దిస్ వ్లాగ్ విల్ బీ క్రాక్. చూసుకోవాల్సిందిగా, పడిపోదాం ఇద్దరం. ఇప్పుడే ఆ పక్కన స్కూటీ ఒకటి చూశారు కదా, బ్లూ కలర్ స్కూటీ. ఆడ అసలు ఇలా తిప్పాడు ఒకేసారి, ముందు రిక్షా ఆగిపోయింది అనమాట వాడి మీద. ఇలా తిప్పాడు ఒకేసారి, అయిపోతుంది, జస్ట్ మిస్. నేను ఇంకొంచెం ఇలా ఎక్స్టెండ్ అయిపోయినా సేవ్ అయ్యాం. వీఆర్ గోయింగ్ వన్ ఆఫ్ ద సెకండ్ ఫేమస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆర్కే బీచ్ అందరికీ తెలుసు, ఆబ్వియస్లీ వైజాగ్ వచ్చి ప్రతి ఒక్కరు ఆర్కే బీచ్కి వెళ్తారు. బట్ యారాడ్ బీచ్ చాలామంది అవాయిడ్ చేసేస్తున్నారు. యారాడ్ బీచ్లో కూడా చాలా బాగుంటుంది అసలు. విజువల్స్ అయితే మీరు ఘాట్ రోడ్ ఎక్కుతున్నప్పుడు అయితే మీకు చిన్న అరకు ఫీల్స్ వస్తుంది. ఘాట్ రోడ్ రైనీ టైంలో కనుక ఎక్కితే సూపర్ ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఊరు అనమాట. ఇక్కడ నుంచి అయితే మొత్తం ఊరు. కొంచెం మధ్యలోకి వచ్చేస్తావా ఏంటి? ఈ ఊరు దాటిన తర్వాత నుంచి ఇదే లాస్ట్ ఊరు అనమాట. ఈ దాటిన తర్వాత నుంచి ఇంకా మీకు వాటర్ బాటిల్స్ కానీ ఏం దొరకవు ఇక్కడ, ఏం తీసుకున్నా. అండ్ ఇక్కడ నుంచి చూసారా, అదొక కొండ, ఇదొక కొండ, మొత్తం భలే ఉంటుంది సన్సెట్ టైంలో అయితే. చాలా బాగుంటుంది ప్లేస్. మోస్ట్లీ అందరూ ఆర్కే బీచ్కి వెళ్తున్నారు, బట్ ఈ బీచ్ ఇంకా బాగుంటుంది, కొండల మధ్యలో ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఒక ప్రైవేట్ బీచ్ కూడా ఉందంట నేవల్ వాళ్ళకి. నేను చాలాసార్లు వీడియోస్లో చూసా కానీ బయట ఎప్పుడు వెళ్ళలేదు. ఒక కొండ దాటి వెళ్ళాలి, అందరికీ అలౌడ్ ఉండదు, ఓన్లీ ఫర్ నేవల్ పీపుల్ ఉంది. చూసారు కదా
మొత్తం కొండలు హైలైట్ ఉంటుంది ఇక్కడ మాత్రం. అది పైన అదంతా రూట్, పైన కొండ ఉంది కదా కనిపిస్తుంది కదా, ఈ కొండలన్నీ దాటుకుంటూ వెళ్తే మధ్యలో ఒక బీచ్ వస్తుంది. అది రైట్ సైడ్ సార్. ఆ వ్యూ అయితే సూపర్ ఉంది. ఎదురుగా ఏదో బస్సు వస్తుంది, గుద్దేద్దామా? చెప్పాను కదా మినీ అరకు ఫీల్స్ వస్తుందని. ఈ గ్రీనరీ అంతా చూసి ఎన్ని రోజులు అయిందో అసలు. మళ్ళీ మొన్న రైన్స్ పడ్డాయి కదా బాగా గ్రీన్గా. మేని చాలా డేస్ అయింది అసలు. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే లొకేషన్ నేను చెప్పలేకపోతున్నా. లాస్ట్ ఇయర్ అనుకుంటా నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను. అప్పుడు ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది. అప్పుడు చాలా మంచిగా హెయిర్ ఎక్కువ పెంచుకున్నా. అది చూసారా, అటు సైడ్ ఉంది బీచ్. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఆ మధ్యలోంచి బీచ్ కనిపిస్తుంది చూడండి, అక్కడ అలాగా చూపిస్తాను నాకు స్పాట్. అబ్బా 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 అబ్బా, ఒక్క నిమిషం ఒకసారి ఆగుదాం. పార్కింగ్ లైట్స్ ఆన్ అండ్ షోర్ అంతా చాలా బాగుంది. అసలు ఇక్కడ నైట్ టైము చిన్న చిన్న వస్తాయి లైక్ మూంగీస్ ఇలాంటివి. నేను ఒక 2-3 టైమ్స్ వచ్చినప్పుడు అలానే చూసా. ఓకే నింజోని వెళ్ళిపోతున్నా దీని మీద. గైస్ అక్కడ మధ్యలో మొత్తం ఫారెస్ట్లో ఉండి మధ్యలో ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ అవుతూ కనిపిస్తుంది చూసారా. మోస్ట్లీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ అక్కడే జరుగుతున్నాయి. ఇక్కడ వైజాగ్లో ఎవరు ప్రీ వెడ్డింగ్ షూట్ అన్నా పక్కా టెంపుల్దే. ఒక అది ఒక రిసార్ట్ లైక్ ఫామ్ హౌస్ అనుకుంటా లోపల. దాని లోపల కడుతున్నారు. అక్కడికి కూడా వెళ్ళొచ్చు, బట్ ఎవరైనా వెళ్ళొచ్చు, అంటే అందరికీ కూడదు, అదే రూల్ ఇక్కడ. బాబా 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 భలే ఉంది అసలు. ఇక్కడ ఆల్రెడీ ఆపేశారు వెళ్ళి. ఇక్కడ ఆపితే మంచి లొకేషన్ అసలు, సూపర్ కనిపిస్తుంది. అండ్ అక్కడ కనిపిస్తుందా మొత్తం ఫారెస్ట్ అనమాట, మొత్తం ఫారెస్ట్. లైక్ ఈ మౌంటైన్స్ మధ్యలో బీచ్ ఉంది. అక్కడ చూసారా, అక్కడి నుంచి ఒక మొత్తం ఇవన్నీ అలా మౌంటైన్స్, వాటి మధ్యలో బీచ్. చాలా బాగుంది కదా. ఏమైనా సునామీ వచ్చినా కూడా కొంచెం సేవ్ అవుద్ది వైజాగ్ వీటి వల్ల. లైక్ దీస్ ఆర్ ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. ఈ మొత్తం కోస్టల్ ఏరియా మొత్తం మనం ఉండే ప్లేస్ దగ్గర నుంచి అటు సైడ్ వెళ్దామన్నా పడిపోతాయని భయం. రేపు అలా రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఇప్పటివరకు అలా డ్రైవ్ చేసుకొని వచ్చాను కదా కంటిన్యూస్, సో అలా కాసేపు ఆగాను. అండ్ గ్రీనరీ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఒకసారి చూడండి కావాలంటే మీరే. మొత్తం సూపర్ అసలు. సేమ్ ఫీల్స్ లైక్ ఘాట్ రోడ్, అదే అరకు ఘాట్ రోడ్ లానే. ట్రీస్ కానీ మొత్తం సూపర్ ఉంది. నాకైతే ఎప్పుడు అలా ఖాళీగా ఉన్నా, ఎక్కువ ఏ వర్క్ ఏమీ లేకపోయినా సరే వస్తూ ఉంటా. ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది ఇటు సైడ్. అంత ఎక్కువ క్లమ్జీగా కానీ ఎక్కువ మంది వచ్చేయడం కానీ అవేం ఉండవు అన్నమాట ఇటు సైడ్. సో అది. అండ్ గైస్ కంటిన్యూ చేద్దాం వ్లాగ్. ఇప్పుడే కొంతమంది కలిసారనమాట. వాళ్ళు అలా నా బైక్తో ఫోటో తీసుకుంటూనే ఉన్నారు, అస్సలు ఛాన్సే లేదు మనకి. ఉంటుంది అలా ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు మనం ఏమీ హార్ష్గా బిహేవ్ చేయకూడదు. ఎందుకంటే నేను ఆ ఫేస్ నుంచి వచ్చిన వాడినే. ప్రతి ఒక్కరు బైక్ చూసి లైక్ ఆ బైక్స్ ఎప్పుడు బాయ్స్ని అట్రాక్ట్ చేస్తాయి. సో ఆ టైంలో వాళ్ళకి వచ్చే ఫీల్ ఎలా ఉంటుందంటే, అట్లీస్ట్ చిన్నది కూడా ఇదిగా ఫీల్ అవ్వరు అడగడానికి, బ్రో ఒకసారి ఫోటో తీసుకుంటా అని చెప్పి. అలాంటి ఛాన్స్ వచ్చినప్పుడు అడిగేస్తాం డైరెక్ట్గా. అప్పుడు మనం నో చెప్పకూడదు. ఇది నాకు తెలిసింది. ఎందుకంటే నో చెప్తే వాళ్ళు చాలా ఫీల్ అవుతారు. అలా ఎవరిని హర్ట్ చేయకూడదు. ఆ విషయంలో అయితే నేను ఎప్పుడు కూడా
కాన్ఫిడెంట్గా ఉంటా. ఎవరు ఎంతసేపు నా బైక్తో ఫొటోస్ తీసుకుంటానన్నా కూడా నేను అలా ఉండిపోతా పక్కన, పర్లేదు తీసుకొని. వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ రాదు కదా. నాకంటే రోజు నేను బైక్ డ్రైవ్ చేయడం అన్నీ వస్తాయి. బట్ ఇప్పుడైతే వ్లాగ్లో ఉన్నాం. నేను వాళ్ళని ఏం కంగారు పెట్టలే, డైరెక్ట్ వెళ్ళిపోయారు. వాళ్ళు చెప్పారు, బ్రో నువ్వు కూడా వచ్చే మాతో పాటు కింద వరకు అని. మీరు వెళ్ళండి, వస్తాను, నేను మెల్లగా మాట్లాడుకుంటూ వస్తామని చెప్పా. అదే రిసార్ట్ లాగా ఉంటుంది, మీరు వెళ్ళొచ్చు అని చెప్పి. ఇదే ఇక్కడ ఎంట్రన్స్ అనమాట, డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. లైక్ బైక్స్కి అయితే ఏమి ఉండదు అనుకుంటా కాస్ట్. లోపలికి వెళ్తే కొంచెం థీమ్డ్గా ఉంటాయి, మొత్తం అన్ని థీమ్స్, ఫోటోషూట్కి తగ్గట్టు థీమ్స్ పెడతారు. బట్ ఈ కన్స్ట్రక్షన్ అవుతున్న గుడి అయితే మాత్రం బాగా ఫేమస్ అయిపోయింది, ఓన్లీ ఫర్ ఫోటోషూట్స్. అండ్ నౌ we are at Yarada beach. That's the beach. ఒక 2 నిమిషాలు అలా వెళ్ళి బీచ్లో వీడియోస్ తీసుకొని వచ్చేద్దాం దగ్గరికి వెళ్ళి. ఓకే, మన బైక్ అయితే ఇక్కడ పెట్టడానికి అవ్వదు, అక్కడ పెడదాం, కొంచెం బాగుంది కదా. అండ్ Insta360 అయితే వెనక మౌంట్ చేస్తాను, లైక్ స్ట్రైట్గా మౌంట్ చేసి వీడియోస్ తీసుకుందాం. ఇక్కడ కూడా థీమ్ ఏదో పెట్టారు. యాక్చువల్లీ ఇలా నడుచుకొని వెళ్దాం అనుకున్నా చాలాసార్లు, బట్ ఏంలే. మన వైజాగ్ బీచ్లో ఖాళీ అక్కడ ఉంటుంది, ఆర్కే బీచ్లో. అక్కడ యారాడ్ బీచ్ అంటే ఇంత ఖాళీ ఉంటుంది అసలు మొత్తం. మనకి ఫుల్ చెప్పానా వచ్చేస్తుందని, దీని గురించి నాకు తెలుసు. ఇది ఇలానే చేస్తుంది. వీడియో అయితే సూపర్ వచ్చిందనమాట. అక్కడ వస్తున్నాడు కదా దూరంగా ఒక భయ్య, ఆ భయ్య అయితే నేను వీడియో తీసుకుంటుంటే ఇది పెట్టి నన్ను అడుగుతున్నా, అదే ఫోటో తీసాడు డైరెక్ట్గా. ఒకసారి వచ్చాక అడగాలి, బ్రో ఫోటో వచ్చిందా అని చెప్పి. చూద్దాం. వచ్చే బ్రో చేస్తున్నా, ఎక్స్ సైడ్ నుంచి వచ్చిందా? థ్యాంక్స్ బ్రో, థ్యాంక్స్ బ్రో. ఓకే ఓకే. నేను సడన్గా చూసి ఇది ఎవరు తెలిసిన వాళ్ళు ఏమో అనుకుని వెనక్కి తిరిగా ఫస్ట్, తర్వాత మళ్ళీ రిటర్న్ మామూలుగా వచ్చా. ఇటే ఇక్కడ బ్యాగ్ ఉంచి వచ్చాను అనమాట, అందుకే. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. లెట్స్ స్టార్ట్ బ్యాక్ టు హోమ్. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం, అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. యాక్చువల్లీ చాలా మందిని కలిసాను, చాలా చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే. ఇప్పుడు ఎంత అప్పు ఉందా, దీని మీద బస్సు వస్తుంది, అది హైలైట్. ఇక్కడ బస్సు వచ్చినప్పుడు అయితే ఇంకా ఎవడు వెళ్ళడానికి కూడా అవ్వదు. అట్నుంచి బస్సు వస్తుంటే మనం వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇన్ కేస్ ఇప్పుడు బస్సు రావచ్చు. ఈ రోడ్డు చూసారు కదా, ఈ రోడ్డు మనం ఇందాక కరెక్ట్గా బీచ్కి రాకముందు ఒక దగ్గర మట్టి రోడ్లా వచ్చింది కదా, ఇక్కడ లెఫ్ట్ తిరిగితే ఈ రోడ్డుకి వచ్చేస్తాం. అండ్ అటు చూస్తున్నారు కదా, వ్యూ అయితే అదిరిపోద్ది కిందంతా. యాక్చువల్లీ ఇటు నుంచి వచ్చినప్పుడు అయితే బాగున్నాను, ఇటు నుంచి వచ్చినప్పుడు అయితే నేను వ్యూ చూపిద్దాను. ఇది చూసారా, బెండ్ అయిపోయింది రోడ్డు, ఏ బస్ గుద్దేసిందో. నేను ఎందుకు ఎవరిని ఇన్ని ఐటమ్స్ లైక్ కెమెరాస్ కానీ ప్రతిదీ ఎందుకు ఇన్ని కొనుక్కున్నాం, ఒకటి కొనుక్కొని ఇంకొకటి ఎవరో ఒకరు కొంటారు కదా ఫ్రెండ్స్ గ్యాంగ్లో, వాళ్ళు వాడతారు కదా అని చెప్పి అనొచ్చు. బట్ నేను ఎవరి దగ్గరికి ఏ అవసరం అని చెప్పి వెళ్ళాలనుకోవట్లే. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ ఒకసారి హెల్ప్ అని కోసం వెళ్తాం, నెక్స్ట్ టైం కూడా రారా వెళ్దాం వీడియోస్ తీసుకుందాం అంటే రారు. ఈ రోజులు అలా ఉన్నాయి. ఇటు వెళ్తే డాల్ఫిన్ హౌస్ అనమాట, నెక్స్ట్ టైం ఎప్పుడైనా కవర్ చేద్దాం. అటు సైడ్ డాల్ఫిన్ హౌస్ ఇంకా లైట్ హౌస్ రెండు ఉంటాయి. ఇంకోసారి ఎప్పుడైనా బ్లాగ్లో కవర్ చేద్దాం అది కూడా. ఓకే, అవి అక్కడ చూసారు బ్యారికేడ్స్, ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, వాళ్ళ చేతిలో గన్లు కూడా ఉంటాయి. అదిగో ఫుల్ అది బ్లాగ్ అనమాట. మన వాళ్ళు పోలీస్ కూడా ఉంటారు ఇక్కడ ప్రొటెక్షన్కి. యాక్చువల్ చెప్పాను కదా ఇది నేవల్ ఏరియా అని చెప్పి. మొత్తం ఇంకా ఒకప్పుడైతే ఈ చిన్న రోడ్డు ఉండేది, ఈ పక్కన ఇప్పుడు ఏదైతే బిట్ ఉందో ఇది ఉండేది కాదు. ఈ చిన్న రోడ్లో బస్సు వచ్చేది, ఇంకా ఇటు పక్క మట్టి తుప్పలు ఇక్కడ వరకు ఉండేవి. అవి ట్రీస్ ఏవైతే ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయో అవి ఇక్కడ వరకు ఉండేవి. ఇప్పుడు చాలా కష్టమయ్యేది, అటు నుంచి బస్సు వస్తే ఇటు నుంచి వెళ్ళడానికి ప్రాబ్లం అయ్యేది. బట్ ఇప్పుడు బాగా డెవలప్ చేశారు, అంటే కొంచెం రోడ్డు పెద్దది చేసి బాగా యూస్ఫుల్గా ఉంది. అసలు లైట్స్ అయితే క్రేజీ వస్తున్నాయి అసలు, టర్నింగ్ ఈ బెండ్స్ అసలు సూపర్ ఉంటాయి. సేమ్ మనకి అరకు ఫీల్స్లా వస్తాయి అన్నమాట ఈ రోడ్స్ కానీ బెండ్స్ కానీ.
మౌంటైన్స్ కదా ఇవన్నీ ఎక్కి దిగుతున్నప్పుడు. గైస్ చూసారా ఫుల్ లైటింగ్ అసలు. ఓకే లెట్స్ గో అసలు. MT-15 లైట్ వేసుకు వచ్చేస్తుంది. మనం లైట్ వేద్దాం. యాక్చువల్లీ ఇది ఇంకా స్ప్రెడ్ అవుతుంది. నేను రెండింటిని దగ్గరికి పెట్టా, అందుకైనా మంచిదని చెప్పి. ఓకే టర్నింగ్స్ దగ్గర అస్సలు ఆగకూడదు, బట్ మనం అయితే రూల్స్ని ఓవర్కమ్ చేస్తాం కదా. సో అట్లా వ్యూ చూసారా ఎంత బాగుంది అసలు. నేను చాలాసార్లు వచ్చేవాడిని ఇక్కడ కూర్చునేవాడిని, కాసేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోయేవాడిని. అంటే బాగుంటుంది చాలా ప్రశాంతంగా. మొన్న అయితే ఇక్కడ ఇదేంటి మంకీస్ కూడా వచ్చేవి ఇంతకుముందు, ఇప్పుడు మరి అవి ఏమీ లేవు. ఫుల్ అరకు ఘాట్ రోడ్లా ఉంది కదా సేమ్ అచ్చం, ఈ బెండ్స్ కానీ అన్నీ. ఓకే గైస్ లెట్స్ గో హోమ్ అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. అండ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు, చాలామంది చూస్తున్నారు. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వాట్ నాట్, విత్ ఎవ్రీ వన్. ఈవెన్ మీరు స్టేటస్లో పెడతా అన్నా నాకేం పర్లే, ఇంకా నాకు చాలా బెనిఫిట్ అవుద్ది. ప్లీజ్ షేర్ ఇట్ గైస్. ఈ ఇయర్ ఎండ్ కల్లా నేను 1K సబ్స్ రీచ్ అయిపోవాలని నా టార్గెట్ పెట్టుకున్నా, తెలుసు కదా. నేను ఎప్పుడో ఏప్రిల్లో ఎప్పుడో చెప్పినట్టున్నా సేమ్ థింగ్, బట్ నేను ఇప్పుడు అదే ఫాలో అవుతున్నా. ఆల్మోస్ట్ మనం దగ్గరలో ఉన్నాం 1K సబ్స్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్. లైక్ ఎవ్రీ వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ హిట్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. See you in the next vlog. Until then, keep loving. Bye bye.